సో ఫైనల్గా అయితే అనుకోకుండా అలా రాజమండ్రి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. యాక్చువల్గా అయితే ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, వెళ్ళొద్దనే అనుకున్నాము. బట్ లాస్ట్ మూమెంట్లో మమ్మీ డాడీ వాళ్ళు బయలుదేరినప్పుడు ఇంకా పిల్లలు బాగా ఏడ్చారనమాట, చెర్రీ గిట్టు వెళ్దాము వెళ్దాము అనేసి. సో అందుకని ఇంకా మేము కూడా అయితే స్టార్ట్ అయ్యామన్నమాట, నేను పిల్లలు. మేము చాలా లేట్గా బయలుదేరాము అని అనుకున్నాం అనమాట. 3 అయిపోయింది మేము స్టార్ట్ అయ్యేసరికి. అండ్ రాజమండ్రి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 1:45 అట్లా అయ్యిందనమాట. బికాజ్ ఎందుకంటే దారి పొడుక్కి కూడా పెద్ద పెద్ద మెరుపులు, వర్షం చాలా హెవీగా ఉంది, గాలి, పెద్ద పెద్ద ఈదురు గాలులు అనమాట, చాలా భయంకరంగా ఉంది. అండ్ హైవేస్ మీద మొత్తం కూడా చెట్లు అవి పడిపోయినాయి కూడా అనమాట. సో అందుకని చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ రావాల్సి వచ్చింది. అందుకు కొంత స్లో అయింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అనుకోకుండా చెర్రీకి అయితే ఐ డోంట్ నో వై మోషన్ సిక్నెస్ లాగా వచ్చినట్టుంది వాడికి. చాలా సఫికేషన్ ఫీల్ అయ్యి దారి పొడుక్కి కూడా వామిటింగ్స్ అనమాట. వాడికి అయితే పాపము చాలా ఇబ్బంది పడిపోయాడు. అందుకు కొంచెం అక్కడక్కడ ఆగుతూ రావడం వల్ల అందుకు కొంత లేట్ అయిందనమాట. సో నందిగామ రీచ్ అయిన తర్వాత అక్కడ కొంచెం లైట్గా బ్రేక్ఫాస్ట్ అది తిన్నాడు, అప్పుడు కొంచెం యాక్టివ్ అయ్యాడనమాట. సో వన్స్ నందిగామ నుంచి దాటిన తర్వాత విజయవాడ నుంచి ఊర్లోకి వెళ్ళకుండా కొత్తగా ఫ్లైఓవర్స్ ఏవో ఓపెన్ అయినాయి. సో అట్నుంచి తీసుకొచ్చారు డాడీ. చాలా హ్యాపీగా ఫ్రీగా వచ్చేసామన్నమాట అట్నుంచి అయితే. ఇంకా విజయవాడ లోపలికి అసలు ఏం టచ్ అవ్వలేదన్నమాట, ఎక్కడ కూడా బయట నుంచే వచ్చేసాము. సో దాట్స్ ఇట్ అనమాట. చూస్తున్నారు కదా ఎంత పెద్ద వర్షము, మెరుపులో. కాబట్టి కొంచెం స్లోగా ఇట్లా ఉన్నప్పుడు స్లోగా డ్రైవ్ చేయడం బెస్ట్. అండ్ సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఎక్కడన్నా ఒక మంచి ప్లేస్ చూసుకుని పక్కకి ఆగిపోవడం అనేది ఇంకా బెస్ట్ ఆప్షన్ అనమాట. కొంచెం వర్షం తగ్గిన తర్వాత లేట్ అయినా సరే స్లోగా వెళ్ళొచ్చు, పర్వాలేదు. ఎందుకంటే అంత హెవీ రెయిన్లో డ్రైవింగ్ ఇబ్బంది అనుకున్నప్పుడు అలాగే డ్రైవ్ చేస్తే కనుక అది ఇంకా టూ డేంజరస్ ఫర్ అవర్ లైఫ్స్ ఆల్సో. ప్లీజ్ సబ్స్క్రైబ్. బై బాయ్.